మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 92 మన్మోహన్ సింగ్ ఆరోగ్యం తీవ్రంగా విషమించి ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారడంతో ఆయనను హుటాహుటిన ఎయిమ్స్లో చేర్పించారు. కాగా 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఈ ఏడాది ప్రథమంలో రాజ్యసభ నుంచి రిటైర్ అయ్యారు. మన్మోహన్ సింగ్ కు భార్య గురుచరణ్, ముగ్గురు కుమార్తెలు ఉపీందర్, అమృత్, దమన్ ఉన్నారు. భారతదేశ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం మరణించారు. ఆయన మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ అవుతోంది. ఈ సందర్భంగా మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర కేబినెట్ సంతాపం తెలుపనుంది. ఆయన అంతిమ సంస్కారాలు అన్ని పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజిత భారతదేశ పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు. డాక్టర్ సింగ్ 1948లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి మ్యాట్రిక్యులేషన్ పరీక్షలు పూర్తి చేశారు. ఆయన విద్యా ప్రయాణం పంజాబ్ నుంచి యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో 1957లో ఆర్థిక శాస్త్రంలో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందడం వరకు సాగింది. ఆ తర్వాత డాక్టర్ సింగ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి 1962లో ఆర్థిక శాస్త్రంలో డీఫిల్ పొందారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనేక గొప్ప రచనలు చేశారు. ఆయన రచించిన ఇండియాస్ ఎక్స్టాట్స్ ట్రెండ్స్ అండ్ ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ స్టెయిన్డ్ గ్రోత్ అనే పుస్తకం భారతదేశ అంతర్గత దృష్టికోణంలోని వాణిజ్య విధానంపై ఒక ప్రారంభ విమర్శగా గుర్తించబడింది. తన అకాడమిక్ జీవితం పంజాబ్ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో పనిచేసిన సంవత్సరాలతో మరింత పటిష్టంగా తన ఆర్థిక నైపుణ్యాలను పెంచుకున్నారు. ఈ సంవత్సరాలలో ఆయన UNCTAD కార్యాలయంలో కొంత సమయం పనిచేశారు. 1987 నుండి 1990 వరకు ఆయన జెనీవాలోని సౌత్ కమిషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1971లో డాక్టర్ మన్మోహన్ సింగ్ భారత ప్రభుత్వంలో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారుగా చేరారు. ఆ తర్వాత అనేక కీలక పదవులను నిర్వహించారు. ముఖ్య ఆర్థిక సలహాదారుగా, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా, RBI గవర్నర్గా. అయితే RBI గవర్నర్గా ఉన్న మన్మోహన్ కు రాజకీయాలు పరిచయం చేసింది PV నరసింహారావు అనే చెప్పాలి. 1991లో దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మన్మోహన్ సింగ్ రాజ్యసభకు పంపి ఆర్థిక మంత్రిని చేశారు PV నరసింహారావు. ఆ తర్వాత మన్మోహన్ తిరుగులేని అగ్రనేతగా ఎదిగి ప్రధానిగా దేశానికి సేవలందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నిరాడంబర జీవితం గడిపారు. ఆయన ప్రజాసేవా జీవితంలో పొందిన అనేక పురస్కారాలు, గౌరవాలున్నాయి. అందులో ప్రముఖమైనవి భారతదేశపు 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్, జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం, ఆసియా మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూరో మనీ అవార్డ్ ఫర్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్, సెంట్రల్ లండన్లోని సెయింట్ జాన్ కాలేజ్ ద్వారా ప్రదర్శనలో ప్రఖ్యాతి చెందిన రైట్ ప్రైజ్ ఉన్నాయి. అలాగే పలు దేశాల నుంచి అత్యున్నత పురస్కారాలు కూడా అందుకున్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచవ్యాప్తంగా అనేక అంతర్జాతీయ సమావేశాలలో, అంతర్జాతీయ సంస్థలలో భారతదేశాన్ని ప్రాతినిధ్యం వహించారు. 1993లో అంగీకరించిన కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ మీటింగ్, 1993లో వియన్నాలో జరిగిన ప్రపంచ హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ కు ఆయన నాయకత్వం వహించారు. పొలిటికల్ కెరీర్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ 1991 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 1998 నుండి 2004 వరకు ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004 జనవరి ఎన్నికల తర్వాత డాక్టర్ మన్మోహన్ సింగ్ 22 మే 2004న ప్రధాన పదవిని స్వీకరించారు. 2009 మే 22న రెండవసారి ప్రమాణం చేశారు. ఇక మన్మోహన్ సింగ్ సాధించిన ముఖ్యమైన విజయాలు చూస్తే 1991లో ఆర్థిక సంస్కరణలు, సమాచార హక్కు చట్టం 2005, NREGA ఇండో US సివిల్ న్యూక్లియర్ డీల్ 2008, విద్యా హక్కు చట్టం 2009, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్, అధిక GDP వృద్ధి రేటు, బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పటిష్టమైన విదేశాంగ విధానం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.